నమస్కారం గురుగారు. గురుగారు, హస్త సాముద్రికం అంటే అసలు చేతిని ఎలా చూడాలి, చేతిలో ఉన్న రేఖల్ని ఎలా గుర్తించాలంటారు, అసలు తెలియజేస్తారు? ఓకే, మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే ఒక మనిషి తన యొక్క హస్త సాముద్రికంలోకి తన యొక్క చేయి చూయించుకోవాలనుకున్నప్పుడు ముందు హస్తాన్ని చూడాలన్నమాట. హస్తాల్లోని ఎన్నో హస్తాలు ఉంటాయి. రక్త హస్తం అనేది ఉంటుంది, వైదిక హస్తం, వేదాంత హస్తం అనేది ఉంటుంది. ఎన్నో రకాల హస్తాలు ఉంటాయి అన్నమాట. హస్తాన్ని ఓవరాల్గా చూసినప్పుడు వచ్చేటప్పటికి పూర్తిగా హస్తం అంటారు అన్నమాట. అంటే ఒక మణికట్టు నుంచి చివరి వేలు వరకు ఉండేది ఒక హస్తం అవుతుంది అన్నమాట. ఈ హస్తాన్ని మనం చూసినప్పుడు వచ్చేటప్పటికి వీటిలో కూడా వేళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మరియు దాని యొక్క స్పర్శ అంటే మనం దాన్ని తాకినప్పుడు అది ఎటువంటి చర్మాన్ని కలిగి ఉన్నది, అంటే మృదుమైన చర్మం కలిగి ఉందా, లేకుండా ఉంటే లేతమైనటువంటి చర్మాన్ని కలిగి ఉన్నదా, అంటే చేయిని పట్టుకున్నప్పుడే మనకు అర్థమవుతుంది అన్నమాట. ఎంత సాఫ్ట్గా ఉంది, ఎంత హార్డ్గా ఉందని అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే ఒక సాఫ్ట్ హ్యాండ్ అనేది మరియు ఎక్కడైతే బ్లడ్ సర్క్యులేషన్గా కానీ ఎర్రగా కానీ ఉన్న హ్యాండ్ వచ్చేటప్పటికి తొందరగా ఏదైనా ఒక విషయ పరిజ్ఞానాన్ని అర్థం చేసుకునే శక్తి ఉన్నవాడికి చాలా స్మూత్ సెన్సిటివ్ ఉండే స్కిన్ ఉంటుంది అన్నమాట. ఓకే, అలాగే తన యొక్క చర్మాన్ని చూసి కూడా మరియు ఆ యొక్క మృదుత్వాన్ని కలిసి కూడా దాని టెక్స్చర్ అంటారు అన్నమాట ఇంగ్లీష్లో. ఆ యొక్క స్పర్శ అన్నమాట. అంటే ఒక మనిషి చేతి పట్టుకున్నప్పుడు తన యొక్క ఆ యొక్క ఫీల్ అనేది మనకు అర్థమైపోతుంది అన్నమాట. తన యొక్క మెంటాలిటీ అనేది ఎలా ఉంటుంది, మనం చెప్పే విషయాన్ని తను అర్థం చేసుకుంటాడా లేదా, లేకుండా ఉంటే తను మందబుద్ధి కలిగిన వాడా లేకుంటే సూక్ష్మ బుద్ధి కలిగిన వాడా అని చెప్పచ్చు అనమాట. అది ఫస్ట్ ఇంప్రెషన్ అన్నమాట. దాని తర్వాత చెయ్యి ఆకారం అనేది శంకు ఆకారం అనేది ఉంటుంది. కొన్ని చేతులు వచ్చినప్పుడు శంకు ఆకారాల్లో ఉంటాయి అన్నమాట. ఆ శంకు ఆకారం అనేది ఎలా ఏర్పడుతుంది అంటే మనకు ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ వేళ్ళు సన్నగా ఉన్నాయా లేకుండా ఉంటే లేకుండా కోన రూపంలో ఉన్నాయా అనేది బట్టి కూడా తెలుస్తుంది. అంటే కొన్ని వేళ్ళు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ఇలా రౌండ్గా ఉంటాయి అన్నమాట. ఓకే, కొన్ని వచ్చేటప్పటికి మనకి ఇలా స్క్వైర్గా కూడా ఉంటాయి. కొన్ని చూసినట్లయితే మనకు స్పాచ్యులేటెడ్గా అంటే ఇలాంటి అంటే వాటి గోర్ల వల్ల వాటి యొక్క ఆకారం అనేది చివరి ఆకారం అనేది మనకు తెలుస్తుంటూ ఉంటుంది అన్నమాట. అంటే మనిషి ఆలోచన అనేది కూడా వేళ్ళని బట్టి మనం చెప్పచ్చు. అంటే ఎప్పుడైతే మనిషి వేళ్ళు సన్నగా ఉన్నాయో తను ఆలోచన అనేది ఏ విషయమైనా సరే నిర్ణయాన్ని త్వరితగతిన తీసుకుంటాడు అన్నమాట. అంటే ఎక్కువగా ఆలోచించడు, చాలా ఫాస్ట్గా నిర్ణయం తీసుకుంటూ ఉంటాడు. అలాగే ఎవరి వేళ్ళు చివరి కొనలు ఏవైతే ఇలా ఉన్నాయో గుండ్రతి ఆకారంగా వచ్చేటప్పటికి ఫ్లాట్గా ఉంటాయి అన్నమాట. ఫ్లాట్గా ఉన్న వాళ్ళు వచ్చేటప్పటికి ఏ విషయానైనా సరే ఆచి చూసి వ్యవహారాన్ని నిదానంగానే నిర్ణయం తీసుకుంటారు. మనం ఎంత తరిమినా సరే వాళ్ళైతే తొందరగా నిర్ణయం అనేది తీసుకోవాలన్నమాట. ఇంకా కొంతమంది ఉంటారన్నమాట, చాలా లేటుగా కూడా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారన్నమాట. లేటుగా నిర్ణయం తీసుకునే వాళ్ళ మనం చూసినట్లయితే వాళ్ళకి ఇలా ఒక అంటే స్పాచ్యులేటెడ్ లాగా అంటే ఒక స్పాచ్యులా అంటే ఒక స్పూన్ ఉంటుంది కదా, స్పూన్ అనేది రౌండ్గా ఉంటుంది. అలాగే ఒకటి స్పాచ్యులా వచ్చేటప్పటికి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అలాంటి ఒక చేయి కూడా ఉంటుంది. ఆ యొక్క వేళ్ళు వచ్చినప్పుడు చాలా స్లోగా నిర్ణయం తీసుకుంటూ ఉంటారు అన్నమాట. అంటే ఒక చేతి వేళ్ళను చూసేస్తే మనం చాలా వరకు చెప్పడం జరుగుతుంది. ఆ చేతి వేళ్ళ గోర్లు మరియు వాటన్నిటి గురించి కూడా చెప్తాం అన్నమాట. వాటితో పాటు నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ యొక్క హస్తంలోనే మనకు ఎన్నో రకాలు ఉంటాయన్నమాట. ముందు ఏ యొక్క మనిషి అయినా సరే మన దగ్గరికి తన యొక్క హస్తాన్ని చూసినట్లయితే వేళ్ళు అన్నమాట. ఫస్ట్ వేళ్ళలో మనం చూసినట్లయితే ఈ చివరిగా ఉన్న ఫింగర్ ఏదైతే ఉందో దీని బుధుడికి స్థానానికి సంబంధించింది అన్నమాట. అలాగే తర్వాత ఉన్న వేలు వచ్చేటప్పటికి మనకు రవి స్థానానికి సంబంధించింది, మరి తర్వాత శని స్థానానికి సంబంధించింది, గురుస్థానానికి సంబంధించింది. తర్వాత చివరిగా వచ్చేటప్పటికి మనకు శుక్రస్థానానికి సంబంధించింది అన్నమాట. ఇది వేళ్ళు. ఇక స్థానాలు వీటి కిందనవి వాటి యొక్క స్థానాలు అన్నమాట. అంటే గురుస్థానం, శని స్థానం, రవి స్థానం, బుధస్థానం, అలాగే శుక్రస్థానం అన్నమాట. చంద్రస్థానం ఇక్కడ ఉంటుంది. మధ్యలో వచ్చేటప్పటికి మాస్ అనేది కూడా ఉంటుంది అన్నమాట. అంటే కుజుడు యొక్క స్థానాలు ఉంటాయి. కుజుడు కూడా 2 స్థానాలు ఉంటాయి అన్నమాట. అప్పర్ మాస్ అంటారు, లోయర్ మాస్ అంటారు అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ యొక్క వేళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క చిటికెన వేలు ఏదైతే ఉందో బుధుడికి సంబంధించిన వేలు ఎప్పుడైనా సరే
ఇక్కడ మనకు అంగుళాలు అనేవి ఉంటాయి, మనకు వేళ్ళు మనం చూసినట్లయితే ఇక అంగుళాలు అనేవి ఉంటాయి కదా, ప్రతి ఒక్క అంగుళం అన్నమాట ఇది. ఓకే, సో ఇక అంగుళం అనేది దాని ఒక వేలు ఎంత పొడవు ఉంది అనేది ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ ఎప్పుడైనా సరే బొటన వేలు గురించి మనం చెప్పాలంటే బొటన వేలే ఒక పెద్ద ఇదన్నమాట. ఒక మనిషి తన యొక్క కెపాసిటీని ఇండికేట్ చేసేది బొటన వేలు. మీరు మోడీ గారి చేయి చూసినట్లయితే, నరేంద్ర మోడీ గారి చేయి బొటన వేలు చూసినట్లయితే చాలా బలంగా ఉంటుందన్నమాట. అలాగే అమిత్ షా గారు చేయి చూసినా సరే అతని బొటన వేలు చాలా బలంగా ఉంటుంది. ఎందుకు అంత బలంగా ఏం ఇండికేట్ చేస్తుంది అంటే వాళ్ళ యొక్క మనస్సు దృఢ సంకల్పాన్ని ఇండికేట్ చేస్తుంది అన్నమాట. అంటే ఒక మనిషి పెద్ద పెద్ద పదవుల్ని అందిపుచ్చుకోవాలన్నా సరే తన తీసుకునే నిర్ణయాన్ని కానీ తనకు ఉన్న ఐక్యతాభావం అంటే తను చేసే ఉద్యోగం మీద కానీ వృత్తి మీద కానీ ఒక పవర్ ఇండికేట్స్ థంబ్. అంటే ఒక మనిషి తన థంబ్ అనేది ఎంత పవర్ఫుల్గా ఉంటే తను తీసుకునే నిర్ణయం కూడా అంత పవర్ఫుల్గా ఉంటుంది అన్నమాట. మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ వారు చేయి చూసారంటే మీరు ఈ బొట్టన వేలే చాలా 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 ఇంప్రెసివ్గా ఉంటుంది అన్నమాట. అంటే వాళ్ళ యొక్క కెపాసిటీని ఇండికేట్ చేస్తుంది. మరియు ఇక్కడ మనకు చూసినట్లయితే 1, 2, 3 భాగాలుగా మనం ఒక బొట్టన వేలుని చూసినట్లయితే మొదటితో వచ్చినప్పటికీ ఎప్పుడైనా సరే లాజికల్ అనేది మనకు ఎప్పుడైనా సరే 3 భాగాలు అన్నమాట. ఫస్ట్ మనం తీసుకునేది నాలెడ్జ్, లాజికల్, రీజనింగ్ అండ్ థింకింగ్ అంటారు కదా. మనిషిలో రీజనింగ్ అండ్ థింకింగ్ లెవెల్స్ ప్లస్ లవ్ అండ్ ఎఫెక్షన్ అనేవి 3 భాగాలు అన్నమాట. రీజనింగ్ అండ్ థింకింగ్ అనేది ఆల్వేస్ థంబ్ ఎండ్ పాయింట్ అన్నమాట. లాజికల్ అనేది సెంటర్ పాయింట్ అవుతుంది. లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది థర్డ్ పాయింట్ అవుతుంది అన్నమాట. మూడు పాయింట్స్ అన్నమాట. అంటే ఒక మనిషి జీవితంలో ఈ 3 సమపాలలో ఉన్నాయా లేదా? కొంతమందికి 3 మణికట్లు ఉండవు, ఇలా 1, 2, 3 ఫేజెస్లో ఉంటుంది అన్నమాట. కొంతమంది జీవితంలో 2 ఉంటాయి, రీజనబుల్ థింకింగ్ అండ్ లాజికల్. అంటే తన జీవితంలో లవ్ అండ్ ఎఫెక్షన్ కన్నా తన జీవితంలో ఎక్కువగా ఉండేది రీజనింగ్ అండ్ థింకింగ్ అండ్ లాజికల్ అన్నమాట. అంటే ప్రతిదాన్ని వాళ్ళు ఫైనాన్షియల్గా చూడగలుగుతారు, ప్రతిదాన్ని వాళ్ళ యొక్క మెంటాలిటీ ఆఫ్ అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. వారి జీవితంలో ప్రేమ అనేది తక్కువగా ఉంటుంది. అంటే వారు ఫైనాన్షియల్గా చాలా ఉన్నత స్థాయికి వెళ్తారు. ఇంట్లో ఎవరు వారి మీద ఫైనాన్షియల్గా డిపెండ్ అయి ఉంటూ ఉంటారు కానీ వాళ్ళ మీద ప్రేమాభిమానాలు అనేవి తక్కువగా చూపిస్తూ ఉంటారు అన్నమాట. థంబ్ అనేది ఒక పెద్ద ఇదన్నమాట. యాక్చువల్గా వచ్చేటప్పటికి థంబ్ కొంతమంది చూసినట్లయితే మనం ఈ యొక్క బొటన వేలుని ఎంతవరకు ఉంచగలుగుతాము అనే దాన్ని బట్టి కూడా మనిషి వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది అన్నమాట. కొంతమందికి ఈ బొటన వేలు లోపలికి ఫోల్డ్ అయి ఉంటుంది అన్నమాట. వీళ్ళు లోపలిగా ఫోల్డ్ అయిన వాళ్ళు జనరల్గా వచ్చేటప్పటికి వెరీ హైలీ ఇంపల్సివ్ అన్నమాట. అంటే వారు సొసైటీలో దూరంగా ఉంటూ ఉంటారు అన్నమాట. ఒంటరిగా పడుకుంటూ ఉంటారు, చిన్నతనం నుంచి దూరంగా ఉంటూ అంటే సోషియో డిస్క్రిమినేషన్కి గురవుతుంటారు అన్నమాట. అంటే వాళ్ళ సంఘంలో ఎక్కువగా కలవలేక అటువంటి ఆత్మన్యూన్యతా భావంతో ఉంటూ ఉంటారు అన్నమాట. కొంతమంది ఈ ఫింగర్ ఏదైతే ఉంటుందో థంబ్ అనేది 45 degrees యాంగిల్ వరకు మూవ్ చేయగలుగుతారు, కొంతమంది 90 degrees యాంగిల్ వరకు మూవ్ చేయగలుగుతారు అన్నమాట. 90 degrees యాంగిల్లోకి మూవ్ చేసిన ఎవరైతే థంబ్ ఉంటుందో వాళ్ళు సోషల్గా చాలా స్ట్రాంగెస్ట్ పీపుల్గా ఉంటారన్నమాట. సోషల్గా ఈ యొక్క సొసైటీనే బాగా ఒక మంచి డైరెక్షన్లో మూవ్ చేయగలిగిన కెపాసిటీతో ఉంటారు. వాళ్ళని ఐడియాలజీస్ అనేవి చాలా స్ట్రాంగ్ ఉంటారన్నమాట. మీరు కొంతమందిని వాళ్ళ థంబ్ని పట్టుకొని థంబ్ని వెనక్కి బెండ్ చేసినా సరే బెండ్ అవ్వదు ఇలా నొక్కినప్పుడు. ఇట్ మీన్స్ దట్ దే ఆర్ వెరీ మచ్ స్ట్రాంగ్ విత్ దేర్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీగా మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నారని, వాళ్ళు అనుకున్న పని అనుకున్నట్లుగా చేయగలిగిన దృక్పథంతో కూడా ఉన్నారని చెప్పి మనం క్లియర్గా చెప్పచ్చు అన్నమాట ఒక మనిషిని. అంటే ఇది వాట్ డస్ దిస్ థంబ్ ఇండికేట్స్ ఇస్ హిజ్ ఐడియాలజీ. అంటే తన యొక్క ఐడియాలజీ ప్లస్ తన యొక్క గుణం అనేది పట్టుదల అనేది ఎంతవరకు ఉందనేది క్లియర్గా, అంటే తన అచీవ్ చేస్తాడా లేదా అని చెప్పి క్లియర్గా చెప్పేయచ్చు. అలాగే గురువు గారు చాలా చక్కగా వివరించారు ఏ వేలు దేన్ని సూచిస్తుంది అనేసి. ధన్యవాదాలు.